అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం వింటున్నది ఏంటంటే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వారికి బ్లాక్ ఫంగస్ అనేది తీవ్రతంగా ఉంటుంది అంటున్నారు కదా, అంటే అలాంటి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు కరోనా తగ్గంగానే ఇమీడియట్గా ఇంట్లోనే కూర్చొని బిటాడిన్ సొల్యూషన్ ఉంటుంది. ఒక 100 ml నార్మల్ సలైన్ తీసుకొని ఆ బిటాడిన్ ఒక చెంచా బిటాడిన్ కలుపుకొని ఉదయం సాయంకాలం నాజల్ క్యావిటీ ఫ్లష్ చేసుకోవాలి, ముక్కు కడుక్కోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యూకార్మైకోసిస్ అనేది గ్రోత్ ఉండదు. అది సైంటిఫికల్లీ ప్రూవెన్. అండ్ సర్జరీ అయిన తర్వాత కూడా మేము మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఇదే అడ్వైజ్ చేస్తున్నాం. నార్మల్ సలైన్తో డైలీ టూత్ బ్రష్ చేసినట్లు ఉదయం సాయంకాలం కరోనా తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేస్తే మోస్ట్లీ ఎస్పెషల్లీ డయాబెటిక్ ఇమ్యూనో డెఫిషియన్సీ పేషెంట్స్లో ఇలాంటి పేషెంట్స్లో చాలా బెనిఫిట్ అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటున్నట్లయితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల అంటే మనిషి బాడీలో అంటే ఏమేమి మార్పులు జరిగే అవకాశం? బ్లాక్ ఫంగస్ అనేది కొద్దిగా బ్లాక్ ఫంగస్ అనేది ఫస్ట్ నోస్ సైనసెస్ అక్కడికి వెళ్ళి బ్రెయిన్కి పోతుంది, కింద ప్యాలెట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇట్లా బాడీ మొత్తము స్ప్రెడ్ అవ్వకుండా పోతుంటుంది. ఇప్పుడు ఏపీలో కానీ కొన్ని ప్లేస్లలో చూసుకుంటున్నట్లయితే అక్కడ ఏపీలో జరిగే కొందరు ప్లేస్లు అంటే కన్నులో కానీ ఇన్ఫెక్షన్ లాంటి బాడీలో అంటే స్వెల్లింగ్ రావడం జరుగుతున్నాయి కదా, దీనిపైన? సైనసెస్ పక్కనే కదా కన్ను. ఒకసారి సైనస్ ఇన్వాల్వ్ అయిందనుకో పక్కన పేపర్ లాంటి బోన్ ఉంటుంది, ఆ బోన్ ఎరోజన్ అయ్యి ఈ ఫంగస్ అనేది కంట్లోకి పోతుంది. అది కారణం. అంటే ముఖ్యంగా ఇప్పుడు కరోనా ఎవరైతే వచ్చి వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఈ బ్లాక్ ఫంగస్ అనేది లోపల బాడీలో ఏర్పడే అవకాశం? రఫ్లీ కొంతమంది 1 వీక్, కానీ మెజారిటీ కేసెస్ సెకండ్ థర్డ్ వీక్లో వస్తున్నారు. అంటే ఇప్పుడు